సినిమా కథ షర్మాన్ క్లమ్ అనే అధిక బరువుగల ప్రొఫెసర్ చుట్టూ తిరుగుతుంది. అతను చాలా లావుగా ఉంటాడు, అంతేకాదు అతను మూర్ఖుడు కూడా. దీని కారణంగా అతని విద్యార్థులందరూ అతనిని ఎగతాళి చేసేవారు. తన మూర్ఖత్వానికి ఒకరోజు విపరీతమైన సమస్యలలో చిక్కుకుపోతాడు. అతను ఒకరోజు కాలేజీకి వెళ్లినప్పుడు 5,000 కంటే ఎక్కువ చిట్టెలుకలు అక్కడికి వచ్చాయి. ఈ హామ్స్టర్స్ ఎలుకలను పోలి ఉంటాయి. ఇప్పుడు అవి ప్రజల ప్యాంటు శాండ్విచ్లు మరియు ప్రతి చోటా వ్యాపించాయి. ఈ చిట్టెలుక ఎలా బయటకు వచ్చాయో విచారణ తర్వాత తెలుస్తుంది. షర్మాన్ ఒక రోజు తెలియకుండా మరియు అతని బొద్దుగా ఉన్న పొట్టతో ఒక బటన్ నొక్కినట్లు ఇక్కడ తెలుస్తుంది. మరియు ఆ బటన్ను నొక్కడం వల్ల అన్ని చిట్టెలుకలు బయటకు వచ్చాయి. ఇప్పుడు కాలేజీ మొత్తం అక్కడక్కడ తిరుగుతున్నాయి. ఈ ఇబ్బంది కాలేజీలో జరుగుతుండగా షర్మాన్ తనకు ఇష్టమైన చిట్టెలుక వద్దకు వెళ్తాడు. ఈ చిట్టెలుక కూడా అతనిలాగే అధిక బరువుతో ఉంటుంది. మరియు షర్మాన్ మరియు అతని బృందం ఒక ప్రయోగంలో పని చేస్తున్నారు. దీనిలో వారు మళ్లీ DNA పునర్నిర్మించారు మరియు అనారోగ్యంతో ఊబకాయం ఉన్నవారు తమ బరువును సులభంగా తగ్గించుకోగలుగుతారు. ఇప్పుడు తన అభిమాన చిట్టెలుకపై కూడా అదే ప్రయోగం చేశారు. ప్రయోగం యొక్క ఫలితం సానుకూలంగా కనిపిస్తుంది మరియు చిట్టెలుక యొక్క బరువు వెంటనే తగ్గుతుంది. ఈ ఫార్ములా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలిసింది. ఇది వేగంగా పనిచేస్తుంది. ఇప్పుడు షర్మాన్ తో పాటు పనిచేసే వ్యక్తి అతను షర్మాన్ తో చెప్పాడు, మనం ఈ ఫార్ములా యొక్క అధిక మోతాదును ఈ చిట్టెలుకలకు ఇవ్వవచ్చు. కానీ షర్మాన్ లేదు, అధిక మోతాదులో అది హాని కలిగించవచ్చు. దీని తర్వాత డీన్ తన ఆఫీస్కి షర్మాన్ ని పిలుస్తాడు మరియు అతను బాధ్యత వహించే మొత్తం సంఘటనను అతనితో చర్చిస్తాడు. దీంతో కాలేజీ అంతటా చిట్టెలుకలు వ్యాపించాయి. ఇప్పుడు డీన్ షర్మాన్ కి చెప్తాడు, నీ వల్లే జరిగింది, డిపార్ట్మెంటల్ ఫండ్స్ చాలా నష్టపోయాయి. అతను షర్మాన్ కి సలహా ఇస్తాడు, మీరు ప్రయోగశాలలో చేసే ప్రయోగం గురించి జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, నేను తదుపరిసారి అలాంటి తప్పును ఎప్పటికీ క్షమించను. ఎందుకంటే అతని కాలేజీకి చాలా డబ్బు విరాళంగా ఇచ్చే గొప్ప దాత ఉన్నాడు మరియు వారు తమ గొప్ప దాతను కోల్పోవచ్చు. తర్వాత షర్మాన్ బోర్డ్లో పాఠాలు రాస్తున్నాడు, కానీ ఇంకో పక్క అతని పొట్ట తగిలి పాఠాలు తుడిపోతున్నాయి. మరియు అతనిని గమనిస్తూ విద్యార్థులందరూ అతనిని చూసి నవ్వుతున్నారు. అదే గదిలోకి కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్ అయిన మరొక టీచర్ అక్కడికి వస్తుంది. ఆమె షర్మాన్ పనిని ఇష్టపడుతుంది మరియు ఆమె ఎప్పుడూ షర్మాన్ ని కలవాలని తహతహలాడుతూ ఉంటుంది. తర్వాత షర్మాన్ తన కుటుంబం మొత్తం కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు మరియు అతని కుటుంబ సభ్యులందరూ కూడా చాలా లావుగా ఉంటారు. కాని అతని తండ్రికి ఈ విషయంలో ఎలాంటి సమస్య లేదు. నేను లావుగా ఉండటం తన గర్వకారణమని ఆయన చెప్పారు మరియు ఈ విషయంలో వారికి ఎటువంటి సమస్య లేదు. షర్మాన్ తండ్రి అతనితో చెప్పాడు, మీరు మీ జీవితంలో ఒక పని తప్ప ప్రతిదీ చేయగలరు. మీ బరువు తగ్గాలని ఎప్పుడూ అనుకోకండి మరియు మీరు మీ బరువు తగ్గరు. అతని తండ్రికి కొన్ని అలవాట్లు కూడా ఉన్నాయి. వాటిపై అందరూ ఎగతాళి చేస్తున్నారు. అతని కుటుంబ సభ్యులు అతనిని చూసి నవ్వుతున్నారు. కాని అది షర్మాన్ కి పూర్తిగా నచ్చలేదు. షర్మాన్ బయటికి వచ్చినప్పుడు ఆమె తల్లి అతనితో, నువ్వు చాలా మనోహరంగా ఉన్నావు, నువ్వు ఉన్నట్లే ఉత్తమంగా ఉన్నావు, నీ గురించి ఎప్పుడూ నిరాశ చెందకు అని చెప్పింది. షర్మాన్ తన తల్లి పొగడ్తలపై చాలా నమ్మకంగా ఉంటాడు మరియు అతను కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్ టీచర్ని తనతో భోజనానికి రావాలని అడుగుతాడు మరియు ఆమె కూడా అదృష్టవశాత్తు భోజనానికి వెళ్లడానికి అంగీకరిస్తుంది. వారిద్దరూ శుక్రవారం రోజున కలుసుకోవాలని అనుకుంటారు. షర్మాన్ చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వస్తాడు. అతను టీవీ చూస్తున్నప్పుడు టీవీలో ఒక యాంకర్, మీరు చేయగలరు, మీరు బరువు తగ్గగలరు అని అంటూ ఉంటుంది. అప్పుడు షర్మాన్ కూడా, నేను ఇది చేయగలను, నేను కూడా బరువు తగ్గగలను అని అంటాడు. తర్వాత అతను టీచర్ని కలవడానికి ముందు జిమ్ముకు వెళ్తాడు. జిమ్ములో కొన్ని క్లాసెస్ కూడా అటెండ్ అవుతాడు. కాని అతను బరువు తగ్గాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆఖరికి టీచర్తో కలిసే రోజు కూడా రానే వచ్చింది. వాళ్ళిద్దరూ ఒక క్లబ్ కు వెళ్తారు. అక్కడ ఒక కమెడియన్ స్టేజీ పైన అందరితో కామెడీ చేస్తూ ఉంటాడు. ఆ కమెడియన్ షర్మాన్ని చూసి కామెడీ చేయడం స్టార్ట్ చేస్తాడు. అతనిపై జోకులు వేస్తాడు. అప్పుడు క్లబ్ లో ఉన్న వారందరూ షర్మాన్ ని చూసి చాలా నవ్వుతారు. తర్వాత వాళ్ళిద్దరూ ఇంటికి తిరిగి వెళ్లిపోతారు. ఇంటికి వచ్చాక ఆ లేడీ టీచర్ షర్మాన్ తో, నువ్వేం బాధపడకు అని చెబుతోంది. అప్పుడు అతను ఆమెను చూసి చాలా సంతోషపడతాడు, కాని అతని లోపల బాధపడుతూనే ఉంటాడు.
అతను ఇంటికి తిరిగి వచ్చాక చాలా ఫుడ్ తింటాడు. అలాగే అతను జిమ్ చేసినందుకు చాలా అలసిపోయి ఉంటాడు. అతను అలాగే ఫుడ్ తింటూ నిద్రలోకి వెళ్లిపోతాడు. అతనికి నిద్రలో ఒక కల వస్తుంది. ఆ కలలో అతనికి హార్ట్ అటాక్ వచ్చినట్టు, అలాగే అతను హాస్పిటల్లో చాలా లావుగా పెరిగినట్టు, హాస్పిటల్ కంటే పెద్దగా పెరిగినట్టు అతనికి కల వస్తుంది. ఆ తర్వాత అతనికి వెంటనే మేలుకో వస్తుంది. అప్పుడు అతను నేను ఎంత కష్టపడినా లావు తగ్గను, అందుకనే ల్యాబ్ లో రీసెర్చ్ చేసిన మెడిసిన్ తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అతను రాత్రి ల్యాబ్ కు వెళ్తాడు. వెళ్లి ఆ మెడిసిన్ తయారు చేస్తాడు. అతను తయారు చేసిన మెడిసిన్ ని తీసుకుంటాడు. తర్వాత అతను ఈ మెడిసిన్ పని చేయలేదని తెలుసుకుంటాడు, ఎందుకంటే అతని హార్ట్ బీట్ పెరుగుతూనే ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత కంప్యూటర్ కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ లో ఈ ప్రయోగం సక్సెస్ఫుల్ అయినట్టు చూపిస్తుంది. అతను ఇంటికి తిరిగి వచ్చి అతను అద్దంలో చూసినప్పుడు అతను చూసుకుని చాలా ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే అతను చాలా సన్నగా మారిపోయి ఉంటాడు. అతన్ని చూసుకుని నమ్మలేకపోతాడు. అతను చాలా సంతోషంగా బయటికి తిరిగి వస్తాడు. అతను షాపింగ్ మాల్ కు వెళ్లి డిఫరెంట్ బట్టలు తీసుకుంటాడు. తను చాలా సంతోషంగా ఉంటాడు. తర్వాత రోజు లేడీ టీచర్ ల్యాబ్ లోకి వస్తుంది. కానీ అతన్ని చూసి ఆమె గుర్తుపట్టలేదు. అతను కూడా ఆమెకు ఈ విషయాన్ని చెప్పడు. అతను ఆమెతో నేను ల్యాబ్ లో అసిస్టెంట్ గా పని చేస్తున్నానని చెబుతాడు. అతను ఆమెతో క్లబ్బుకు వెళ్దామని అంటాడు, కానీ అందుకు ఆమె ఒప్పుకోదు. అతను పదే పదే క్లబ్ కి వెళ్దామని అడుగుతాడు. తర్వాత ఆమె అందుకు ఒప్పుకుంటుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా అతని చేతులు మళ్లీ లావుగా మారడంతో అతను మళ్లీ లావుగా మారుతున్నానని అర్థం చేసుకుని ఆ టీచర్ని వెంటనే బయటికి పంపించేస్తాడు. కొద్దిసేపటి తర్వాత ఆ లేడీ టీచర్ శర్మన్ ని కలుసుకుంటుంది. ఇప్పుడు శర్మన్ లావుగా మారిపోయి ఉంటాడు. ఆ టీచర్ శర్మన్ కి ల్యాబ్ లో ఉన్న అతని గురించి చెబుతుంది. అప్పుడు శర్మన్ అతను చాలా మంచివాడు, అతనితో కలవమని చెబుతాడు. తర్వాత మనం బాడీని చూస్తాం. సన్నగా మారిపోయినప్పుడు అతని పేరు బాడీ. అతను స్పోర్ట్స్ కార్లు సంతోషంగా క్లబ్ కి వెళ్తాడు. ఆ టీచర్ కూడా అక్కడికి వచ్చి ఉంటుంది. తర్వాత ఇద్దరు కలిసి క్లబ్ లోకి వెళ్తారు. అక్కడ ఫస్ట్ లో కామెడీ చేసిన కమెడియన్ కూడా అక్కడే ఉంటాడు. ఈసారి మళ్లీ ఆ కమెడియన్ అతనితో కామెడీ చేస్తాడు. కానీ ఈసారి శర్మన్ సన్నగా మారిపోయినందుకు అతను చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు. అందుకనే అతను కమెడియన్ పైనే తిరిగి జోకులు వేస్తాడు. ఈసారి క్లబ్ లో ఉన్న వారందరూ ఆ కమెడియన్ ని చూసి నవ్వుతారు. బాడీ యాటిట్యూడ్ చూసి ఆ లేడీ టీచర్ కూడా అతనిని ఇష్టపడుతుంది. తర్వాత క్లబ్ లో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆ టీచర్ అతని పెదాలు చేతులు లావుగా మారడం చూస్తుంది. అప్పుడు అతను ఇది ఏదో ఎలర్జీ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ క్లబ్బులోకి ల్యాబ్ లో పనిచేసే అసిస్టెంట్ కూడా అక్కడికి వస్తాడు. అక్కడ అతను ఒక వెయిటర్ చేతిలో శర్మన్ కార్డును చూస్తాడు. అప్పుడు అతను వెయిటర్ ని ఈ కార్డు ఎవరిచ్చారు అని అడుగుతాడు. వెయిటర్ బాడీ వైపు చూపిస్తాడు. బాడీ అక్కడి నుండి వెళ్లిపోతున్నప్పుడు అతను కూడా వెళ్లి అతని కారులో కూర్చుంటాడు. అప్పుడు శర్మన్ లావుగా మారిపోవడం అతను చూస్తాడు. అప్పుడు అతనికి బాడీ శర్మన్ ఒక్కరే అని విషయం అంతా అర్థమైపోతుంది. తర్వాత కారు కట్ చేసి అతన్ని బయటకు తీస్తారు, ఎందుకంటే అతను కారు నుండి బయటకు రాలేకపోతాడు. మరుసటి రోజు షర్మాన్ క్లాసులో స్పీచ్ ఇవ్వడానికి వెళ్లినప్పుడు ఆలస్యమైంది. అయితే క్లాసులో విద్యార్థులు లేరు, డీన్ మాత్రమే ఉన్నాడు. అతను పూర్తి ఆవేశంతో ఉంటాడు. అతను తన స్పోర్ట్ కారు గురించి షర్మాన్ కి చెబుతాడు. షర్మాన్ అకౌంట్ నుండి చాలా డబ్బులు డ్రా చేయబడ్డాయి. అతను ఈ సమయంలో చాలా డబ్బు ఖర్చు చేసినందున ఇప్పుడు డీన్ అతన్ని క్షమించాడు. అతను మళ్లీ ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తే డీన్ అతనిని ఉద్యోగం నుండి తొలగిస్తానని అతన్ని బెదిరిస్తాడు. అతను మళ్లీ అలా చేస్తే చంపేస్తాడు. అతను షర్మాన్ తో చెప్పాడు, మనం మన కాలేజీ యొక్క గొప్ప దాతతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. అతని నీ స్పీచ్ ద్వారా అతని ఒప్పించాలి. కాబట్టి అతను మీ ప్రయోగం కోసం డబ్బులు ఇస్తాడు. దీని తర్వాత షర్మాన్ ఆ కెమిస్ట్రీ టీచర్ దగ్గరకు వెళ్లి బాడీతో మీ డిన్నర్ ఎలా జరిగింది అని అడుగుతాడు. అప్పుడు కెమిస్ట్రీ టీచర్ అతనితో ఆమెకు కొంచెం అర్థం కావడం లేదని చెప్పింది. అతని ప్రవర్తన కొన్నిసార్లు మామూలుగా మరియు కొన్నిసార్లు రహస్యంగా అనిపిస్తుంది. అప్పుడు షర్మాన్ ఆమెను ఈ రాత్రికి నా కుటుంబంతో ఎందుకు డిన్నర్ చేయకూడదని అతను ఆమెను డిన్నర్ కి పిలుస్తాడు. ఇప్పుడు కెమిస్ట్రీ టీచర్ షర్మాన్ కుటుంబంతో కలిసి డిన్నర్ చేయడానికి అంగీకరించింది. ఆమె డిన్నర్ కోసం అక్కడికి వెళ్లినప్పుడు చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే షర్మాన్ కుటుంబ సభ్యులు ఆమెపై వింత ప్రశ్నలు వేస్తున్నారు. ఈ డిన్నర్ తర్వాత షర్మాన్ కెమిస్ట్రీ టీచర్ ని ఇంటి దగ్గర వదిలిపెడుతున్నప్పుడు తన కుటుంబ సభ్యుల ప్రవర్తనకు ఆమెకు క్షమాపణలు చెప్పాడు. కెమిస్ట్రీ టీచర్ బడ్డీ ఆమెకు మళ్లీ ఫోన్ చేస్తాడని ఆశిస్తుంది.
ఇప్పుడు షర్మాన్ కెమిస్ట్రీ టీచర్ తో మంచి సంబంధాన్ని కొనసాగించాలనుకుంటే అతను బడ్డీ అనే గుర్తింపుతో ఆమెతో సంబంధం కలిగి ఉండాలి. అతను మళ్లీ మెడిసిన్ తీసుకుని స్లిమ్ బడ్డీగా మారాడు. దీంతో ల్యాబ్ అసిస్టెంట్ మెడిసిన్ తీసుకోవడానికి ఒప్పుకోడు. అతను షర్మాన్ తో చెప్పాడు, మీరు ఈ మెడిసిన్ తీసుకున్నప్పుడు మీ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. మీరు ఈ మెడిసిన్ తీసుకుంటే మీ శరీరానికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బడ్డీగా మారినప్పుడల్లా మీరు వింతగా ప్రవర్తిస్తారు. మీరు మునుపటిలా పరిణతి చెందరు. ల్యాబ్ అసిస్టెంట్ కూడా బడ్డీని ఆపడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తాడు. కాని అతడిని తప్పించి పారిపోయాడు. బడ్డీ కెమిస్ట్రీ టీచర్ తో పాటు అదే రాత్రి హోటల్ కి వెళ్తాడు. అదే హోటల్లో వారి కాలేజీ దాత మీటింగ్ లో వేచి ఉన్నాడు. షర్మాన్ మీటింగ్ లో తన ప్రయోగం గురించి ప్రజెంట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు షర్మాన్ అక్కడ లేడు. కెమిస్ట్రీ టీచర్ బడ్డీకి షర్మాన్ స్థానంలో ఆ ప్రయోగం గురించి ప్రజెంట్ చేయమని అడిగింది. ఇప్పుడు బడ్డీ అందరి ముందు షర్మాన్ యొక్క ప్రయోగం గురించి చాలా బాగా ప్రజెంట్ చేస్తాడు. ఇది చూసి అక్కడ ఉన్న వారందరూ అతన్ని పొగడడం మొదలుపెట్టారు. ఇది కెమిస్ట్రీ టీచర్ కి అస్సలు నచ్చదు. ఎందుకంటే అన్ని ప్రయత్నాలు షర్మాన్ ద్వారానే జరిగిందని ఆమెకు తెలుసు. మరియు బడ్డీ క్రెడిట్ మొత్తం పొందుతాడు. మరియు అతను అక్కడ చాలా మంది అమ్మాయిలతో సరసాలాడుతుంటాడు. ఎందుకంటే అతని శరీరం యొక్క హార్మోనల్ స్థాయి మరింత పెరిగింది. బడ్డీని చూసి కెమిస్ట్రీ టీచర్ కి చాలా కోపం వచ్చింది. తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇప్పుడు బడ్డీ ఈ విషయం గురించి ఏమాత్రం బాధపడలేదు. ఎందుకంటే అతని వ్యక్తిత్వం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు డీన్ ఇక్కడ బడ్డీ నుండి చాలా ప్రేరణ పొందాడు. ఇప్పుడు అతను అతనికి కాలేజీలో షర్మాన్ సీటు ఇస్తానని చెప్పాడు. దీనికోసం అతను ఈ ఆలోచనను మరొకసారి అందరి ముందు సూచించవలసి వచ్చింది. బడ్డీ అతని జీవితంలో దారి తప్పాడు మరియు అతను చాలా మంది అమ్మాయిలతో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. అప్పుడు బడ్డీ మళ్లీ షర్మాన్ గా మారడం కనిపిస్తుంది. షర్మాన్ అతనితో ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. చాలా మంది అమ్మాయిలతో ఉన్నప్పుడు కెమిస్ట్రీ టీచర్ కూడా అక్కడికి వస్తుంది. ఆమె అక్కడికి రావడంతో షర్మాన్ బడ్డీ లాగా ఉన్నాడని అనుకుంటుంది. షర్మాన్ ఆమె ముందు అతనిని రక్షించలేకపోయాడు. ఎందుకంటే ఇక్కడ ఏమి జరుగుతుందో అతనికి కూడా అర్థం కాలేదు. తరువాత అతను ఆఫీస్కి వెళ్తాడు. అక్కడ డీన్ అతనితో చెప్పాడు అతన్ని కాలేజీ నుండి తొలగించినట్టు. ఎందుకంటే డీన్ షర్మాన్ సీటును బడ్డీకి ఇచ్చాడు. మరియు షర్మాన్ బడ్డీ కాబట్టి అతనికి దీని గురించి తెలియదు. షర్మాన్ టీవీ చూస్తున్నప్పుడు అతను ఒక మెసేజ్ ని చూస్తాడు. ఆ మెసేజ్ లో బడ్డీ అతనికి చెప్పాడు, మీ జీవితం చాలా దుర్భరంగా ఉంది. ఈ మెడిసిన్ తీసుకుని మరియు ఎప్పటికీ మిమ్మల్ని మీరు మార్చుకోండి. బడ్డీ షర్మాన్ ని రెచ్చగొట్టాడు. కానీ ఏమాత్రం ఫలితం లేదు. షర్మాన్ ల్యాబ్ కు వెళ్లి అతను ఆ మెడిసిన్ మొత్తం కింద పారపోస్తాడు. అతను దానిని మళ్లీ ఎప్పటికీ తీసుకోడు. అప్పుడు షర్మాన్ ఒక కూల్ డ్రింక్ తాగుతాడు. కానీ బడ్డీ ఆ మెడిసిన్ ని ఈ డ్రింక్ లో కలిపాడు. కానీ ఈ విషయం అతనికి తెలియదు. ఇప్పుడు షర్మాన్ మళ్లీ బడ్డీగా మారుతాడు. అతను మళ్లీ బార్లోకి వెళ్లి వింతగా వ్యవహరించడం ప్రారంభిస్తాడు. ల్యాబ్ అసిస్టెంట్ కంప్యూటర్లో ఒక వార్నింగ్ మెసేజ్ ని చూస్తాడు. ఇక్కడ బడ్డీ హార్మోనల్ లెవెల్ మరింత పెరిగిపోయింది. షర్మాన్ మళ్లీ ఈ మెడిసిన్ తీసుకుంటే శర్మన్ అంతమైపోతాడు మరియు బడ్డీ యొక్క శరీరం అతనిలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. బార్లో బడ్డీ వింత పనులు చేస్తూ ఉంటాడు. అందరూ అతని వైపు చూస్తూ ఉంటారు. బడ్డీ ఇప్పుడు అతని నియంత్రణలో లేడు. అక్కడ మెడిసిన్ యొక్క శక్తిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బడ్డీ మెడిసిన్ యొక్క మరొక డోస్ తీసుకోబోతుంటే ల్యాబ్ అసిస్టెంట్ అక్కడికి వస్తాడు. అతను మరొక డోసు తీసుకోకుండా అతన్ని ఆపివేస్తాడు. బడ్డీని మెడిసిన్ తీసుకోకుండా ఆపివేయడంతో అతని చేతులు మళ్లీ ఉబ్బుతున్నాయి. దీంతో అతని శరీరం కూడా ఉబ్బిపోతోంది మరియు అతను మళ్లీ షర్మాన్ గా మారుతాడు. కెమిస్ట్రీ టీచర్ మరియు షర్మాన్ యొక్క పేరెంట్స్ తో సహా అక్కడ ఉన్న వ్యక్తులందరూ ఆశ్చర్యపోయారు. షర్మాన్ అందరికీ చెబుతాడు, నేను ఈ ప్రయోగం లావుగా ఉన్న వారి కోసం తయారు చేశాను. కాని నాకు ఇప్పుడు తెలిసింది ఈ ప్రయోగం అంత మంచిది కాదని. ఎందుకంటే మనుషులు ఎలాగా ఉన్నారు అలాగే ఉండడం మంచిది. నాకు ఇలాగే ఉండడం ఇష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతున్నప్పుడు కెమిస్ట్రీ టీచర్ అతని దగ్గరికి వస్తుంది. నీ బాడీతో నాకు ఏ ప్రాబ్లం లేదు, నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని చెబుతుంది. లాస్ట్ సీన్ లో వాళ్ళిద్దరూ కలిసి డాన్స్ చేస్తారు. ఇక్కడితో ఈ సినిమా కథ ముగుస్తుంది.